హరీష్ రావు గారు నిన్న వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే ఆయన కోమాలోకి పోయినట్టున్నాడు నాకు తెలిసి. అయితే వాళ్ళ మరదలు పెట్టే టార్చర్కు కోమాలోకి పోయి ఉన్నాడు ప్రస్తుతానికైతే నాకు తెలిసి. CCL రిలేటెడ్ బై స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వ్యత్యాసం కూడా తెలియని వ్యక్తి వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, చర్చలు జరుగుతున్నాయని చెప్పి ఇదేదో అయిపోతుంది కదా అని తెలిసి ముందుగానే మాట్లాడి ఏదో మేం చెప్తేనే ఇది వచ్చింది అనే విధంగా రైతుల గురించి ఏదో వీళ్ళు ఒరగబెట్టినట్టు మాట్లాడటం. గతంలో ఈ విధంగానే రెచ్చగొట్టి ఉద్యమకారులని చావుకు కారణమే ఈ హరీష్ రావు. ముఖ్య కారణం కేసీఆర్ కనుసనల్లో నడిపించి చేసిందే ఇతను. ఇవాళ మళ్ళా రైతులను రెచ్చగొట్టి ఏదో చేద్దామనే ఆలోచన. నిన్న మాట్లాడిండు, సాయంత్రము చర్చలు అయిపోయినాయి, రిలీజ్ చేసిండు, ఇవాళ కొనుగోలు స్టార్ట్ అయింది. ఇవన్నీ ఏంటంటే గాడ్పుల బాణాలు వేస్తే మేం చేస్తేనే వీళ్ళు ఏదో చేసిండ్రు అని చెప్పుకోవటానికి ఇదో రకమైన ఇది చేయటం. నీ చరిత్ర నువ్వు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి గారికి అక్కడికి నువ్వు ఏజెంటు అనేది క్లియర్గా ఇదివరకే ఎప్పుడో చెప్పినాం మేము. ఇవాళ కూడా మీ మరదలు గారే ఏజెంటు, నన్ను కేసులో పెట్టి ఇరికిచ్చిందే ఇదని చెప్పి ఆమె చెప్పబట్టే. ఎప్పటికైనా ఆ కవిత గారు చెప్పినట్టు ఈయన బీజేపీ ఏజెంటే బీజేపీలోకి పోతాడు. కానీ ఇక నిన్న మొన్న వచ్చి మేము బతుకున్నాం, నేను ఇంకా ఉన్నాం హైదరాబాద్లో 25,000 బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాక ఇక ఇప్పుడు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఇక అందులో మేము చెప్పలేదా నేను చేయలేదా అని చెప్పి మేము బతుకున్నాం, మేము ఇంకా చేద్దాం. మీకు ఒక్క సర్పంచ్ కూడా రాదు, ఒక్క డిపాజిట్ కూడా రాదు మీకు. మీరు ఏదో అనుకుంటున్నారు, ఇంకా ప్రజలను రెచ్చగొట్టి మాయ మాటలు చెప్తే ఇంకా వరంగల్ జిల్లా ప్రజలు నమ్ముతారు. ప్రత్యేకంగా వరంగల్ జిల్లా మిమ్మల్ని నమ్ముడు కాదు కదా, మీరు ఒకరోజు ముందు మీ ప్రోగ్రాం చెప్పి వస్తే ప్రజలే తరిమి కొడతారు. ఆ పరిస్థితి ఉన్నది మీది.